హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాదో రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. సో టాపిక్ ఏంటంటే పిఠాపురం నియోజకవర్గంలో జనసేన వర్సెస్ టీడీపీ. జనసేన పార్టీకి చెందినటువంటి ఆ నాయకులు టీడీపీ వర్మ మీద అటాక్ చేయడం జరిగింది. ఈ అటాక్ చేసిన తర్వాత ఒకరి బాగోతాలు ఒకరు బయట పెట్టుకున్న పరిస్థితి. ఇక్కడ కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు కూడా మీకు ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తే, దాంతోపాటు కొన్ని వీడియో క్లిప్పింగ్స్ కూడా, అంటే వర్మ గారు మాట్లాడినటువంటి మాటల యొక్క ఆంతర్యం ఏమిటనేది కూడా మీకు చూపిస్తా. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, 2024 ఎన్నికల సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలో జబర్దస్త్ టీం అంతా అక్కడికి వెళ్ళింది, ఎర్ర టవల్స్ వేసుకొని ఇంటింటికి ప్రచారం చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి, గెలిపిస్తే ప్రపంచం మొత్తం ఇటువైపు చూసేలా చేస్తాం, అంటే ప్రపంచ పటంలో పిఠాపురం ఒక ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి పెద్ద ఎత్తున జబర్దస్త్ స్క్రిప్ట్లు వేసేసి ఏదేదో హడావిడి చేశారు. పాపం ప్రజలు ఏమనుకున్నారు, మా బతుకులు మారిపోతాయిలే, జబర్దస్త్ టీం కదా రోజు చూసి నవ్వుకుంటున్నాము, ఇక్కడ మా బతుకులు మార్చేస్తారు అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏమైంది, వాళ్ళ బతుకు నవ్వుల పాలైంది. అక్కడ వీళ్ళు ఏం చేస్తారు, ప్రజా సమస్యల కోసం కొట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు ఎన్నికల ముందు నుంచి మొదలైనటువంటి పంచాయతీ ఈ రోజు వరకు కూడా టికెట్ ఇవ్వలేదని అప్పుడు గొడవ, టికెట్ ఆయనకి ఎందుకు ఇచ్చారన్న అప్పుడు గొడవ, ప్రోటోకాల్ అని ఒక గొడవ, మాకు చెప్పలేదని ఇంకో గొడవ, చంద్రబాబు గారి ఫోటో చిన్నగా ఎందుకు పెట్టారని ఒకరు అంటారు, పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేదని ఒకరు అంటారు, పవన్ కళ్యాణ్ ఫోటో పెద్ద ఉందంటారు, చంద్రబాబు ఫోటో చిన్న ఉంది. ఈ ఫోటోల పంచాయతీ, ప్రజల పంచాయతీ లేదు అక్కడ. పవన్ కళ్యాణ్ గారు మరి ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే కదా, ఆయన అక్కడికి పోయేది లేదు. నాగబాబు గారు ఒకసారి పోతే పెద్ద పంచాయతీ, పోలీస్ బందోబస్తు మధ్య ఆయన పర్యటన సాగింది. సో ఈరోజు కూడా ఇది ఫోటోల పంచాయతీ. లాస్ట్కి వర్మ మీద అటాక్ చేసే పరిస్థితికి వచ్చింది. వర్మ మీద అటాక్ చేసిన తర్వాత టీడీపీ పార్టీ శ్రేణులు, కామన్ పీపుల్ ఏమంటారు, వర్మ ఏంటి నీ కర్మ, వర్మ ఏంటి నీకు కర్మ అని వాళ్ళు అంటూ ఉన్నారు. ఇప్పుడు పెండం దొరబాబు గారు మాట్లాడిన తర్వాత దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు చేసుకుంటూ కొన్ని అంశాలను కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, వర్మ వర్సెస్ పెండం దొరబాబు ఎపిసోడ్లో జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసినటువంటి వ్యక్తి పెండం దొరబాబు, వర్మ గారిని మోసం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే వర్మకు అన్యాయం జరిగింది టికెట్ విషయంలో కానీ, తర్వాత కానీ. సరే, ఈ మధ్య ఏదో ఒక ల్యాండ్ గిఫ్ట్గా ఇచ్చారనేటువంటి మాటలు చూస్తూ ఉన్నాం. కానీ ఎంత ల్యాండ్ గిఫ్ట్గా ఇచ్చినా ఏం చేసినా కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నారు. ఈ రకంగా దొబ్బేస్తే, దాడి చేస్తే కూడా మళ్ళీ ఫోన్లు వస్తాయి. మళ్ళీ వెంటనే వర్మ లేదు, మేము 15 సంవత్సరాలు కలిసే ఉంటాం, సర్దుకుంటాయని అని అంటారు. ప్రతిసారి ఇదే జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ పెండం దొరబాబు మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి ఏమంటున్నారంటే, పెండం దొరబాబు గారు మీరు రోజు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇలాంటివి చేయకూడదు అని చెప్పి. మీరు వ్యక్తిగత ప్రయోజనాల కోసమే కదా వైసీపీ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు ఉండి, తర్వాత మీ ప్రయోజనాల కోసమే కదా మీరు జనసేన పార్టీలో చేరినారు. అంటే ఆ పదం మీకు వర్తిస్తుంది. మీరు చెప్పిందే, సొంత లాభేక్ష కోసం ఈ రకమైనటువంటి రాజకీయాలు చేస్తూ ఉన్నారు అని అంటున్నాడు. మీరు కూడా అది చేసింది సొంత లాభేక్ష కోసమే కదా. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఉండడం గొప్ప కాదు, అధికారం లేకపోయినా ఓటమిలో పక్కన ఉండడమే గొప్ప. కానీ మీరు చేసింది ఏంటి, సొంత లాభేక్ష కోసం మీరు పార్టీ మారారు కదా. ఇవన్నీ అంటా కూడా కూటమిని అడ్డం పెట్టుకుని కుట్రలు చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన అంటాడు. మీరే కదా అది చేస్తున్నది. ఈ కూటమి వెనక దాక్కొని కూటమిలో ఉంటే నావన్నీ సాగుతాయి అని చెప్పే కదా. మీ సొంత లాభేక్ష, సొంత ప్రయోజనాల కోసం మీరు పోయారు. ప్రజా ప్రయోజనాల కోసం ఎక్కడ పోయారు మీరు? లేదు కదా. అవే విషయాలని ఇక్కడ గమనిస్తూ ఉన్నారు. మళ్ళీ ఏమంటారు ఆయన, ప్రజలు అన్నీ చూస్తూ ఉన్నారు, ప్రజలకు గుణపాఠం చెప్తారంటే ఖచ్చితంగా మీరు అన్నది కరెక్టే. ప్రజలు అన్నీ చూస్తూ ఉన్నారు, ప్రజలే గుణపాఠం చెప్తాం. ఇద్దరికి, కూటమిలో ఇప్పుడు జనసేన టీడీపీ ఇద్దరికి చెప్తారు. ఎందుకంటే పాపం ప్రజలు నమ్మి మోసపోయారు. ఈ నీచ రాజకీయాలు ఏమిటి, మాకు ఈ కర్మ, మీ స్వార్థం కోసం కొట్టుకుంటున్నారు కానీ మా కోసం ఎవరు కొట్టుకోవట్లేదు కదా అనేటువంటిది వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చింది, క్లియర్ పిక్చర్ వచ్చింది పిఠాపురంలో. మిగతా నియోజకవర్గాల సంగతి పక్కన పెట్టండి, ఈ నియోజకవర్గం అయితే డెఫినెట్గా వీళ్ళు ఓడిపోవడం ఖాయం. కొంతమంది అంటున్నారు ఈ గొడవ వల్ల టీడీపీ పార్టీ బలపడుతుందేమో అని చెప్పి. బలపడినా బలహీనపడినా ఈ సీటు చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఇస్తారు? పవన్ కళ్యాణ్ గారికే ఇస్తారు. వర్మ మాట వింటారేమన్నా? వినే ఛాన్స్ ఉందా? లేదు కదా. ఈ కూటమి ఏమంటారు, సర్దుకుపోవాలి, జగన్మోహన్ రెడ్డి ఓడించాలంటే మనం కలిసి ఉండాలి, కొన్ని సర్దుకోవాలి, కొన్ని త్యాగాలు చేయాలని అంటారు. సో ఛాన్స్ లేదు. వర్మ రాజకీయ జీవితం కొలాప్స్. కాబట్టి వర్మ ఏమీ మాట్లాడరు. అందుకే అంటారు వర్మకి కర్మ తప్పదు అని చెప్పి. వర్మ మాట్లాడినటువంటి కొన్ని మాటలు మాత్రం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతామని ఒకసారి ఈ వీడియో క్లిప్పింగ్ చూడండి. ఇక్కడ వర్మ గారు ఇక్కడ ఉన్నారు. వర్మ పైన దాడి.
ఓటమిలో ఇటువంటి తెచ్చుకోకూడదు. నీ ఎలక్షన్ నీకు ఎన్నుకోడు కొలిసి, నీ ఎలక్షన్లో నీకు డబ్బు ఖర్చు పెట్టి, నీ ఎలక్షన్లో నీకు మందుకు వస్తే అటు పవన్ కళ్యాణ్కి ఇవన్నీ చెప్పకుండా జాయిన్ చేసి వేల వెనకుండా ముట్టికెళ్ళి తెలుగుదేశం పార్టీ మీద పడుతుంటే ఎవరు ఊరుకుంటాడు? పార్టీ ఏం చేయదు కదా, పార్టీ బలంగా ఉంది కాబట్టి 70,000 మెజార్టీ ఇచ్చాం. పార్టీ ఏం మీకు ఏం లేదు. రేపు నేను చెప్తాం ఏమని ఓటమిలో ఇటువంటి ఏమన్నా రానికన్నా మీరు కలిసారు. అందరూ పోలాడుతున్నారు అన్నగారు మా పరిస్థితి ఎలా ఉన్నారు. మీరు కొత్త టీం అంతా వచ్చేసి మీరు వెళ్ళిపోతున్నారు. మాకు చేతగా కాదు, చాలా గట్టిగా పడా కమిషనర్ సార్ మాట్లాడుతుంటే డైరెక్ట్ గా వాళ్ళంతా పడా కమిషనర్ చెప్పాడు తప్పు అయిపోయిందండి, పొరపాటు అయిపోయిందండి, నేను చూడలేదని. గొడవ అక్కడితో అయిపోను. వాళ్ళు వచ్చి తోసేసి నెట్టేసి ప్రోటోకాల్ లేకపోతే పడా కమిషనర్ తప్పేది చెప్తాడు. సారీ చెప్పని పని వచ్చింది, గవర్నమెంట్ తీసేవాల్సిన పని వచ్చింది. చాలా టూ మచ్గా ఉంది నియోజకవర్గంలో. మేము ఎక్కడ పుట్టి పెరిగా, మేము ఎక్కడి నుంచి దత్తలు ఏమన్నా రానికన్నా మీరు. సో ఇది వర్మ గారు మాట్లాడినటువంటి మాటలు. ఇంకా అనేక అంశాలను మాట్లాడారు, కానీ కొన్ని వీడియో క్లిప్పింగ్స్ ఆయన మాట్లాడిన దాంట్లో సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉన్నాయి. ఆ మధ్యకాలంలో కుక్కని నిలబెట్టినా గెలుస్తారు పిఠాపురంలోనే డైలాగులు కానీ, పవన్ కళ్యాణ్ గారు చెప్తే ఏ నియోజకవర్గంలోనైనా పవన్ కళ్యాణ్ గారు చెప్తే అలవొక్కకి గెలుస్తారు, అసలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ వల్లే అని ఏదైతే జనసేన పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారో దానికి సంబంధించి పిఠాపురం నియోజకవర్గ పరిస్థితి గురించి వర్మ గారు అసలు విషయాన్ని బయట పెట్టాలని, గెలిపెట్టాలని. 70,000 మెజారిటీ వచ్చిందంటే అంటే జనసేనలో ఏ రకంగా కుట్రలు చేశారో, వెన్నుపోట్లు పొడిచారు, అయినా కూడా టికెట్ త్యాగం చేసి మేము గెలిపించి మేము కష్టపడితే ఈరోజు మీరు టీడీపీ పార్టీ మీద దాడి చేస్తానంటే చూస్తూ ఊరుకుంటామా? మీలాగా మేము దత్తత రాలేదు, కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే ఉన్నాం అనేటువంటి కామెంట్స్ ఆయన చేయడం జరిగింది. అది వైరల్ అవుతూ ఉన్నాయి. దత్తత రాలేదంటే ఎవరు దత్తత వచ్చారు? ఇంకా అది మీరే అర్థం చేసుకోవాలి ఎవరు వచ్చారనేది. ఇక్కడ పెండెం దొరబాబు వైసీపీ పార్టీ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత అవమానకరంగా ఉంది, సరైనటువంటి ప్రాధాన్యత లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గురించి ఏదో మాట్లాడి రచ్చ చేస్తే పవన్ కళ్యాణ్ గుర్తిస్తారనే ఉద్దేశంతో ఇదంతా చేస్తూ ఉన్నారనేటువంటి అభిప్రాయాలు అయితే గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనా జగన్ గారికి మీరు చేసినటువంటి మోసం ఎటు పోదు, దాని కర్మ వెంటాడుతూనే ఉంటుంది. మీకు ఇక్కడ అవమానాలు ఉంటాయి, తిరిగి వైసీపీలోకి రాలేక ఎట్లా ఇప్పుడు ఈయన పెండెం దొరబాబుకి ఏమైనా భవిష్యత్తులో టికెట్ ఇచ్చేది ఉందా జనసేన పార్టీ నుంచి? లేదు కదా. వర్మకి టికెట్ ఏమైనా ఇచ్చేది ఉందా? లేదు కదా. వీళ్ళు ఇట్లే కొట్లాడుకుంటుంటారు. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరు బాగుంటారు. సో ఫైనల్గా ఏంటంటే ప్రజలు మీరు ఏమన్నా కొట్టుకొని సావండి, మేము ఎవరికి ఓటు వేయాలో ఏం చేయాలనేది వాళ్ళు డిసైడ్ అయ్యారు ఈ జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని. సో ఇది నా అభిప్రాయం. మరి మీరేమనుకుంటున్నారు ఈ అంశానికి సంబంధించి కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.